ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక టాపిక్ సంచలనం రేపుతుంది. అదేంటంటే నారా లోకేష్ గారు ఎప్పుడు మాట్లాడినా ఆయనకు స్పీచ్ రాదు, రాజకీయంలో అనుభవం లేదు, ఆయన ఎలాంటి అవగాహన లేదు అని ఆయనని అంటూ ఉండేవారు. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి స్పీచ్ చూసి మరి ఆయన స్పీచ్ ఏం మాట్లాడతారో చూద్దామని టీడీపీ వాళ్ళే కాదు, ఇతర ప్రతిపక్షాలు కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్యనే ఆయన యుఎస్ వెళ్ళి అక్కడి నుంచి గూగుల్ సంస్థలతో చర్చలు జరిపి తీసుకురావడం ఆయన యొక్క దూరదృష్టిని చూపిస్తుందని కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే ఇదే సమయంలో టీడీపీ పగ్గాలు ఆయనకి ఇస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరి ప్రస్తావించడం జరిగింది టీడీపీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు. అయితే ఎందుకు ఇప్పుడు తొందర అనే భావన ఆయన బాబు గారు వెలుబుచ్చినప్పుడు మరి ఇదే తప్పుని రాహుల్ గాంధీకి కూడా లేటుగా ఎప్పుడు ఇవ్వాలో పగ్గాలు కాంగ్రెస్కి అలా ఇవ్వకుండా ఆయనకు మరి నష్టం కాంగ్రెస్కు జరిగింది. ఇదే విధానం కేటీఆర్కు సరైన సమయంలో ముందే ఆయనకు పగ్గాలు ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ అనేది కష్టాల్లో పడిందని ఉదాహరణ ఆయనకు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు దాని విషయంలో ఆలోచిస్తున్నట్టు ఎప్పుడు చిన్నబాబుకు నారా లోకేష్కు మరి పగ్గాలు ఇస్తే బాగుంటుంది, ఆయనకు పార్టీ యొక్క పగ్గాలు ఇచ్చి పట్టాభిషేకం చేస్తే బాగుంటుందని మరి టీడీపీ వర్గాల్లో టీడీపీ ముఖ్య నాయకులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రస్తావించడం జరిగింది. అప్పుడా అది ఎప్పుడు ప్రకటిస్తారో తెలియని పరిస్థితి కూడా ఉన్నది. నారా లోకేష్కి టీడీపీ పగ్గాలు త్వరలో ఇచ్చే అవకాశం మాత్రం కనపడుతుందని మరి ప్రతి ఇంట మరి రాజకీయాల వర్గాల్లోనే కాదు ప్రజల్లో కూడా మరి ఈ టాపిక్ నడుస్తూ ఉంది.